చిన్న వీడియోడు సార్ తీసుకురమ్మన్నాడు బడికి. బ్యాగ్ వేసుకో బడికి బడికి పొమ్మంటే సార్ ఇస్తున్నాడు. రా బడికి వస్తలేడు ఏమొస్తలేడు తోలిస్తలేడు బడికి ఏమైంది చేసారే ఆయనకి ఆటలు పాటలు మీరు చెప్పారా చదువుకోదని కొడుకు చెప్తున్నాం ఎందుకు అంటాడు లేకుంటే ఈ చెప్తే తింటున్నా ఇడు మున్న కొడుకు బడి కూడా అంటే పోతలేడు బడికి చదువుకోవాలి మంచిగా ఏమంటారా సారు గుడ్ మార్నింగ్. వద్దు సార్ మీ భక్తి కూరగాయలు నాకు వెళ్ళొద్దు. ఒక్కడు చదవడు మంచిగా, ఒకడొక్కడు రాయాడు, ఆలు చెప్పరు, ఏబిసి చెప్పరు, ఈ స్పెల్లింగ్ రాయమంటే రాయారు, తెలుగు రాయమంటే హిందీ రాస్తారు, హిందీ రాయమంటే తెలుగు రాస్తారు. వీళ్ళు వద్దే వద్దు నాకు సార్. మీరే గట్లాంటి ఎట్లా సార్? వాళ్ళ పేరెంట్స్ చెప్పినా వింటలేరు, మీరు చెప్తేనే వింటారు. వాళ్ళకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది నేర్పియాలి, చదువుతో పాటుగా అన్ని నేర్పియాలి పిల్లలకు. మంచిగా మంచి చేస్తే ఎందుకు రారు బడికి కూరగాయలు? ఫ్రెండ్స్ కూడా నేను కాల్ చేస్తే సార్ వాళ్ళు కూడా చక్కగా రెస్పాన్సిబుల్ తీసుకోరు. బడికి వస్తుందంటారు, వీళ్ళు ఎన్నో పోయి కూర్చుంటారు, వీడికి వస్తే చదవరు చేయరు సార్. ఎందుకు నాకు ఈ తలకైన చెప్పు సార్? గట్లాంటిదే సార్, మీరే చెప్పాలి. ఇది ఒక్కసారి అయితే ఎట్లా ఉంచుకొని మళ్ళీ సార్ ఇట్లా చేస్తే తర్వాత ఏం చేయాలి అది చేస్తాను. సరే చూస్తాగా ఎన్ని రోజులు వస్తారో కూర్చోబెట్టుకో. కూర్చోపోర్రి, మంచిగా సార్ చెప్పినట్టు ఇంటి చదువుకోర్రి. ఎందుకురా రోడ్ల పడి తిరుగుతారు ఇంటికాడ? సరే సార్ పోయి వస్తాం మరి, చూసుకోరు పిల్లలు. సరే సార్, అటెండెన్స్ తీసుకున్నా చూసుకోరు మరి. రంజిత్ అమ్మ వచ్చినా వద్దరా? కూర్చో కూర్చో. ఇలా ఏం సబ్జెక్ట్ చెప్తున్నాం రా? మళ్ళాను వీడేం మాట్లాడుతుందో అర్థమే కాదు. మనం ఏం సబ్జెక్ట్ చెప్పుకుంటాం? మరి మీరు ఏ ఓపెన్ చేసినావు? మీరు ఏం చదువుతారో ఏం చెప్తారో అర్థమవుతుంది. కానీ ఇవాళ నా పీరియడ్ అయిపోయింది, నేను పోతున్నాయి. బడికి వచ్చినారా మీరు అందరూ? తినమని ఎవరు రాలేదు. అందుకే మీ వల్లనే ప్రకృతి గురించి మన క్లాస్ ఉంటుంది. ఇక్కడ చూస్తారు ప్రతి దిగురి ఇవాళ మనం చెప్పుకోలేదు సార్. ఇది పర్యావరణ పరిరక్షణ. సార్ నాకు అనుమానం వచ్చింది, అంటే ఏంటి సార్? ఏంటిది? పర్యావరణం అంటే ఏంటిరా? కార్తీక్ చెప్పరా నువ్వు. నీకు చదువు చెప్పింది ఏమనుకుంటున్నావురా? ఈ చదువు చెప్తే అట్లా చెప్పినా నీకు? నేర్చుకో ఫస్ట్, నేర్చుకున్నాక మాట్లాడు. బయట మన వీళ్ళు ఏం లేకుండా మనం బతకలేం. ఇది ప్రకృతి అంటే ఫస్ట్ ఇది నేర్చుకోవాలి మీరు ఫస్ట్. అందరికి ఇంపార్టెంట్ ఇది ఉంటేనే మనం బతాం. చేసి లేచి చెప్పు గాలంటిందో. గాలంటే అయిపోయింది. నీరు అంటే ఏదో తెలుసుకున్నాం. ఇప్పుడు ఒళ్ళే పాలబ్బా. రంజిత్ నువ్వైతే మంచిగా చెప్తలేరా? సారు నీళ్ళ సారు నీళ్ళు మీరు రోజు స్నానం చేసి వస్తారా? స్నానం చేయకుంటారు సార్? సార్ స్నానం చేసి వచ్చిన నీళ్ళతోనే చేసి వచ్చిన. ఎందుకు ఏమైంది? అయ్యా నీళ్ళు ఇట్లా నీళ్ళు ఎక్కడే నన్ను అడుగుతూ వచ్చి నీరు అంటే నీళ్ళు లేదు కూడా మనం బతకం. నీళ్లు తాగడానికి ఉపయోగిస్తారు. మళ్ళీ మనం ఏదైనా పరిశుభ్ర చేసుకోవడానికి ఏదైనా గిన్నెలు తోవడానికి మన ఇళ్ళలో వాడుకుంటాం, రోజు వాడుకుంటాం. నీళ్ళు లేదు మనం ఒక నిమిషం కూడా ఉంటాం. అయిపోయింది. ఇప్పుడు ఆకాశం గురించి తెలుసుకున్నాం. ఆకాశం గురించి ఎవరు చెప్తారు? కార్తీక్ లేరా? ఆకాశం
పైన ఉంది. అంటే ఆకాశం ఒకటే కాదు, ఆకాశంలో చంద్రుడు ఉంటాడు, చుక్కలు ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి, గ్రహాలు ఉంటాయి. మనం ఆకాశం లేని కూడా ఉండవు. మన వర్షం వచ్చేది కూడా ఆకాశం నుంచే వస్తుంది, సూర్యుడు దించేది కూడా ఆకాశం నుంచి. ఆకాశం లేదు కాదు అంటే ఏందో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ భూమి గురించి తెలుసుకుందాం. ఆ భూమి గురించి ఎవరు మంది చెప్తున్నాం? అమ్మ ఈడ రంజిత్ కాడ అయితేనే మంది చెప్తున్నాం. రండి లేరా అంతేనా సారు? నువ్వే లేస్తున్నా సార్. నువ్వా సారు? నువ్వు పొద్దుగాల లేచి నడుస్తావా సారు? ఇప్పుడు కూడా నడుస్తూనే ఉండే కదా. నువ్వు నడిచేది దేని మీద సారు? నడుస్తున్నారా? భూమి మీద నడుస్తున్నా. నాకు కదా సార్ భూమి మళ్ళీ నన్ను అడుగుతుంది సార్ రుచి రుచి. ఓ అమ్మ నిన్ను అడగలేదు నాయన. గుచ్చి గుచ్చి ఏంద్రా, గుచ్చి గుచ్చి అలా మరి నీకు వచ్చా తెలియదు అంటే నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకుంటే నేను చెప్తా. భూమి అంటే భూమి గుండ్రంగా ఉంటుంది. మనం నిలబడుతున్నాం అంటే భూమి మీదనే. మన ప్రతి ఒక్క జీవి భూమి మీద అనేది బతుకుతుంది. మనం నడిచేది కాదు, మన ఉరికేది కాదు, అన్ని అంత వస్తుంది. భూమి అంటే చెట్టు అన్నీ వస్తాయి. అది భూమి అంటే అయిపోయింది. నిప్పండి లాస్ట్ మీరు ఒక్క నేర్చుకున్నాను. నిప్పండి చెప్పు. నిప్పు అంటే రోజు బీడీలు కాసుకుంటారు సార్, అదే నిప్పు. అప్పుడు అనిపించారు వీడిగా వస్తాడు నువ్వు అంటే మనం ఈ రోజు బతున్నాం అంటే అన్నం తినాలంటే ఫస్ట్ వండుకొని తినాలి. వండుకొని తినాలంటే ఫస్ట్ నిప్పు అయితేనే కాదు వండేది. మనం చచ్చిపోతే మన చితి అంటించడానికి కూడా నిప్పు కావాలి. నిప్పు ఉంటేనే మన శివుడు బతాడు. రేపు నేర్చుకోవాలి. లేరా ఇక మన డైలాగ్ వేసుకుంటా ఒకటి. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ మీరేం సార్ గిట్ట 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 రోజు డాన్స్ చేపిస్తారు? మరి అలాంటి చేపిస్తేనే మీరు రేపు స్కూల్కి వస్తారు. ఇలాంటి చేయకపోతే ఓన్లీ చదువుకే అంటే ఏడొస్తారు మీరు. అంతా మోడల్ మోడల్. విలేజ్ డ్రామా ఎంటర్టైన్మెంట్స్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాం. మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.